కానీ బీఆర్ఎస్ మేము ఇంకా రివైవ్ అవుతున్నాము, ఖచ్చితంగా ఈ రోజులు ఎక్కువ ఇలాంటి సిచ్యువేషన్ ఉండదు, భవిష్యత్తులో అధికారంలోకి వస్తాం, 15 సంవత్సరాలు మనమే ఉండబోతున్నాం అని అంటున్నారు. సో ఒకవేళ బీఆర్ఎస్ బలపడితే, అంటే ఆ సిచ్యువేషన్ మళ్ళీ వస్తే ఇంకా మీకు ఛాన్స్ లేదు కదా? ఎందుకు ఉండదండి? 15 ఏళ్ళు కాకపోతే వాళ్ళ 150 ఏళ్ళు ఒక ఉండమనండి. ప్రాంతీయ పార్టీ బలపడితే అది మీకు ఇబ్బంది కదా? మీరు ఆ పార్టీని లేకుండా చేస్తేనే కదా మీకు ఆ ప్లేస్ కి మీరు అది వెళ్ళేది. తప్పు. అంటే ఇద్దరే ఉండాలి, లేకపోతే ఇద్దరే ఉంటారు, లేకపోతే ముగ్గురే ఉంటారు, నలుగురే ఉంటారు, అట్లా ఉండదు. ప్రజలు ఎవరిని ఉంచాలనుకుంటే వాళ్ళు ఉంటారు. ఎవరు ప్రజాక్షేత్రంలో ఉండాలని అనుకుంటే వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉంటారు. ఎవరు పనిచేస్తే వాళ్ళను ఆదరిస్తారు. మీరు ఏపీ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ చూడండి. ఏపీలో భారతీయ జనతా పార్టీని ఆదరించారు, ఏపీలో టీడీపీని ఆదరించారు, ఏపీలో జనసేనను ఆదరించారు కదా. అలయన్స్ పెట్టుకున్నారు. అలయన్స్ పెట్టుకోకపోయినా ఎవరికి వచ్చే సీట్లు వాళ్ళకి వస్తాయి. ఎన్నో కొన్ని బీఆర్ఎస్ తో అలయన్స్ ఉండే అవకాశం ఉంటుందా ఫ్యూచర్ లో? అది ఉండకపోవచ్చు. బాడీస్ ఇంకోటో అది ఉండకపోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ తోటి భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకోలేదు. మీరు 2004, 2003లో బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నికల్లో కూడా పొత్తు పెట్టుకొని వెళ్ళలేదు. అది ఏ అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని పోయింది, టీడీపీతో పొత్తు పెట్టుకొని పోయింది, పార్లమెంట్ ఎలక్షన్స్లో వీళ్ళు కలిసిపోయినారు. వాళ్ళు గెలిస్తే వీళ్ళు ఎమ్మెల్యేలు పోయి అందులో చేరినారు, వీళ్ళు గెలిస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు చిన్న చేరుతున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఎప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదు, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోలేదు. నేను అనుకోవడం భవిష్యత్తులో కూడా పెట్టుకోను. ఎవరితో ఉంటుంది పోటీ? బీఆర్ఎస్ తో ఉండొచ్చా, భవిష్యత్తులో కాంగ్రెస్ తో ఉండొచ్చా? అంటే ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రపంచంలో కూడా అంటే మారుతున్నటువంటి ఒక పొలిటికల్ సినారియోలో ఎక్కడ కూడా 2 పార్టీ సిస్టమ్ అనేటువంటిది లీడ్ చేస్తుంది. సో ఈ 2 పార్టీ సిస్టమ్ లీడ్ చేస్తున్నటువంటి క్రమంలో ప్రతి చోట కూడా ప్రాంతీయ పార్టీలు అనేటువంటివి నెమ్మదిగా నీరుగారిపోయి జాతీయ పార్టీలకే భవిష్యత్ అనేటువంటిది కనపడుతుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది. మహారాష్ట్రలో వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు, ఏపీలో వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా అందరికీ నేను పైసలు పెడతా, దేశానికి ప్రధానమంత్రి అవుతా అన్నారు. సార్ ఉండాల్సింది గల్లీలో కాదు, సార్ ఉండేటువంటిది ఢిల్లీలో అనేటువంటిది వాళ్ళు ప్రచారం చేసుకున్న పర్పసే అది. ఇవాళ టీడీపీ కూడా 2 రాష్ట్రాల్లో ఉండడం కోసం జాతీయ పార్టీగా అయిందే. అందుకు ఇవాళ ప్రాంతీయ పార్టీగా, ఇక్కడ ప్రాంతీయ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ప్రాంతీయ పార్టీగా ప్రజలు కూడా చూడట్లేరు. 3 జాతీయ పార్టీల మధ్యలో ఉన్నటువంటి కొట్లాటలో వీకెస్ట్ జాతీయ పార్టీ ఏది అని అంటే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఎజెండా తెలంగాణ వాదం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఉద్యమ నేపథ్యం, తెలంగాణ కోసం కొట్లాడతామని. వాళ్ళు బీఆర్ఎస్ అయిన తర్వాత వాళ్ళకి ఏం ఎజెండా లేదు. ఇవాళ దేశానికి సంబంధించిన ఏ ఎజెండా ఉన్నది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ పుట్టినాడు, దానికి ఒక ఎజెండా ఉన్నది. ఇవాళ బీజేపీ పుట్టినాడు, బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం, దీనికి ఒక ఎజెండా ఉన్నది. నీకు బీఆర్ఎస్ పార్టీకి ఏం ఎజెండా ఉన్నది? ఏమీ లేదు. వాళ్ళు సీట్ల కూర్చోవాలనేటువంటి ఎజెండా ఒకటే తప్ప వేరే లేదు. కాబట్టి బీఆర్ఎస్ అనేటువంటిది ఇవాళ కాకపోయినా రేపైనా భవిష్యత్తులో ఒక ప్రశ్నార్థకమైనటువంటి పార్టీయే. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కాంపిటీషన్ అనేటువంటిది కాంగ్రెస్ తోటే ఉంటుంది. ఎవరు ప్రెసిడెంట్ కాబోతున్నారు మీ పార్టీకి? అది జాతీయ నాయకత్వం ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళ సింపుల్ ఆన్సరా? సింపుల్ ఆన్సర్ అండ్ that is the genuine answer also.